దేవునికి స్తోత్రం. కేవలం ఆయన ఉచితమైన కృప. ఇది ఎన్నో నెల? 5 నెలల. దేంట్లోకి వచ్చినాం మనము? కృపలోకి వచ్చినాం. దేవుడికి మహిమ కలిగిందాక. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఉంటారు కదా, దేవుడికి స్తోత్రం. వాళ్ళు పాస్ అవ్వాలి అంటే 34 వచ్చింది. ఎంత లాస్ట్ పాస్ మార్క్స్? 36. 34 వచ్చినాయి. ఓకే, 37 వచ్చినాయి అనుకో, 36 వచ్చినాయి. దేవుడికి మహిమ. అట్లా చాలా వందల మంది ఉన్నారంటే గవర్నమెంట్ ఏం చేస్తుంటే గ్రేస్ పీరియడ్ ఇస్తుంది, వాళ్ళు గ్రేస్ మార్కులు ఇస్తుంది. ఏమని? 1, 2 కలిపి పిల్లల్ని ముందు పంపేయండి. దేవుడికి మహిమ కలుగుతుంది కదా. అదే కృప ఉచితంగా ఇచ్చింది. అర్హత లేదు మనకి, ఏ ఆధిక్యత లేదు. దేవునికి మహిమ కలుగుతుందాక. కానీ ఆయన అర్హతనిచ్చి, ఆయన ఆధిక్యతనిచ్చి మనల్ని ఆయన కుమారులు కుమార్తెలుగా స్వీకరించినట. దేవుడికి మహిమ కలుగుతుందాక. యెషయా 54వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యెషయా 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెషయా 54వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? పర్వతాలు మెట్టలు ఏమి తత్తరిల్లినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా నా కృప మాత్రం నేను మిస్ చెయ్య. మీ దగ్గర నుంచి అస్సలు నేను కృపని దూరం చెయ్యనంటుడు. దేవుడికి మహిమ కలుగు. ఇప్పుడు ఒక దొంగ దొరికిండు అనుకో, దొంగను ఏం చేస్తారు? అందరూ కొడతారు కదా. దేవునికి స్తోత్రం. పోనీ కుట్టిండ్రు, దొరికిండు. ఒకవేళ అక్కడ మంచి దేవుని బిడ్డలు ఉన్నారనుకో, ఏం చేస్తారు? పోనీలే, పరిస్థితి బాగలేక చేసిందేమో, వదిలిపెట్టుదాం అనడం ఒక గ్రేస్. వదిలిపెట్టడం అనడం తర్వాత పోనీ దొంగ అన్నం పెట్టి కూర్చోబెట్టి వాటికి సరిపోయే డబ్బులు బస్కో కారుకో ఇచ్చి పంపించినప్పుడు అదొక కృప, హెచ్చైన కృప. దేవుడికి స్తోత్రం. కృప వేరు, హెచ్చైన కృప వేరు. దేవుడికి మహిమ కలుగుందాక. మోర్ గ్రేస్ చాలా విలువైనది. మన పట్ల ఆయన మోర్ గ్రేస్ చూపిస్తుంది కాబట్టి మన జీవితాలకు ఆయన కార్యం చేస్తుంది. దేవుడికి మహిమ కలుగుందాక. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎద్ద నుండి పారిపోవును. దేవుని ఎద్దకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, దిమ్మనస్కులారా మీ హృదయములని పరిశుద్ధపరచుకొనుడి. దేవునికి మహిమ కలుగుందాక. ఏం చేయాలంటే ఇంకా వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి, మీ నవ్వును దుఃఖమునకును మీ ఆనందమును